ఉద్యోగం సాధించాలంటే ఎంత హార్డ్ వర్క్ చేశామనేది ముఖ్యం కాదు, ఎంతవరకు స్మార్ట్ వర్క్ చేశామనేది ముఖ్యం. ఎంతవరకు చదివామనేది ముఖ్యం కాదు, ఎంతవరకు మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేశారనేది ముఖ్యం. సో మీరు చదవడంతో పాటు పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ టైంలో మీరు హార్డ్ వర్క్ చేస్తే జాబ్ రాదు, స్మార్ట్ వర్క్ చేస్తే జాబ్ అనేది వస్తుంది. స్మార్ట్ వర్క్కి మీకు మొదటి మెట్టు ఏదైతే ఉందో అది సిలబస్. సిలబస్ ఎలా ఉంది, సిలబస్లో ఏ పాయింట్స్ చదివితే ఎక్కువగా మార్క్స్ వస్తాయి, ఏ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, సో గ్రూప్ 4 ఉద్యోగం సాధించాలంటే ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను. చాలామంది స్టూడెంట్స్ జస్ట్ బుక్స్ డౌన్లోడ్ చేయడానికి కానీ, బుక్స్ తీసుకోవడానికి కానీ, లేకపోతే కోచింగ్ తీసుకోవడానికి కానీ, ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏదైనా కోర్స్ని బై చేయడానికి కానీ చాలా వెనకాడుతూ ఉన్నారు. అలాంటి తప్పులు చేయకండి. జస్ట్ మీకున్న 3 monthsలో ఏదైనా కోర్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ జస్ట్ ఒక 1000 రూపీస్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ జాబ్ని సాధించలేరు. ఈ బుక్స్ అయినా మినిమం మీరు ఆఫ్లైన్కి సంబంధించి బుక్స్ అయినా తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి ఏ టాపిక్స్ని చదివితే మీరు అతి తక్కువ టైంలో ఉద్యోగాన్ని సాధించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా 300 మార్కులు 2 పేపర్లు. ఈ 2 పేపర్లలో ఏ టాపిక్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఉద్యోగం అతి తక్కువ టైంలో వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మన ఛానల్ నుంచి ఒక ఆఫర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ ఆఫర్ ఏంటనేది ఒకసారి చూడండి. గ్రూప్ 4 ఉద్యోగానికి సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ఈ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ని ప్రిపేర్ అవ్వండి. లేదు ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకుందాము అనుకుంటే మీకు బయట మార్కెట్లో ఉన్నదానికన్నా జాబ్స్ అకాడమీ అనేది మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది. జాబ్స్ అకాడమీ ఇందులో ఎలాంటి ప్రాఫిట్ లేదు. ఎందుకంటే నేను సిలబస్ చెప్పడం కానీ లేకపోతే నేను సబ్జెక్ట్ చెప్పే టీచర్ని కాదు. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ కోర్సెస్ని స్టూడెంట్ ఫ్రెండ్లీ కోసం చాలా తక్కువ ప్రైస్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైస్ కూడా 499 రూపీస్. సో ఈ 499 రూపీస్లో కూడా ఎవరైతే 499 రూపీస్ పెట్టి తీసుకుంటారో వాళ్ళకి పర్సనల్గా జాబ్స్ అకాడమీ ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూల నుంచి 200 రూపీస్ అయితే రిటర్న్గా నేనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఏంటన్నా ముందే సెండ్ చేయవచ్చు కదా అని మీరు అంటే, ఎంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఈ కోర్స్ని తీసుకుంటారన్నది మనకు తెలియదు. సో 499తో ఎవరైతే స్టూడెంట్స్ని ఈ కోర్స్ని బై చేస్తారో వాళ్ళకి నా తరపున జాబ్స్ అకాడమీ నుంచి పర్సనల్గా వాళ్ళ యొక్క ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ 200 రూపీస్ అయితే జాబ్స్ అకాడమీ ఛానల్ రెవెన్యూ నుంచి అయితే పంపించడం జరుగుతుంది. జాబ్స్ అకాడమీకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది మన ఛానల్, మన అప్లికేషన్. ఇందులో మీకు ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కోర్సెస్ అనేవి. ఎందుకంటే 1 రూపీ కూడా ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఆశించకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ కోసం. బయట మార్కెట్లో ఉన్న వాటికన్నా మీకు చాలా తక్కువకి ఇస్తారు. తక్కువకి ఇస్తున్నారు కదా అని కంటెంట్ లేదనుకోకండి. మీరు కంటెంట్ని చూడండి. కంటెంట్ని చూసిన తర్వాతనే ఈ కోర్సెస్ అనేది తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా నుంచి మీకైతే సపోర్ట్ ఉంటుంది. మీకు నచ్చితే తీసుకోండి. 200 రూపీస్ నేను పర్సనల్గా మీ యొక్క అకౌంట్కి అయితే పంపిస్తాను ఎవరైతే కోర్స్ అనేది బై చేస్తారో. సో ఇక విషయానికి వచ్చేద్దాము. విషయానికి వస్తే మనకు పేపర్ 1 పేపర్ 2 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 పేపర్ 2 300 మార్క్స్. సో ఈ 300 మార్క్స్కి మీకు కొంచెం అవగాహన ఉండి అసలు ఏం చదవకుండా వెళ్ళి ఈ యొక్క 2 పేపర్లు అటెండ్ చేస్తే మినిమం 100 మార్క్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా? సో ఈ 2 పేపర్లని జస్ట్ మిడిబిని జ్ఞానంతో వెళ్ళి డైరెక్ట్గా రాసినా కూడా మనకు 100 మార్క్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. ఇంకా మనకు ఉద్యోగం రావాలంటే సాధించాల్సింది ఇంకొక 100 మార్క్స్. సో ఈ 100 మార్క్స్ లేదా 80 మార్క్స్ సాధిస్తే మీ యొక్క కేటగిరీని బట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ని బట్టి ఉద్యోగం వస్తుంది. సో మనం ఇక్కడ ఓపెన్లో 180 మార్క్స్ అనేవి టార్గెట్గా పెట్టుకుందాం. సో 180 మార్కులు అయితే ఉద్యోగం వస్తుంది. డైరెక్ట్గా పోయి అటెంప్ట్ చేసినా కూడా 100 మార్కులు అనేవి వస్తాయి. సో కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 80 మార్క్స్ మీద. సో మరి ఈ 80 మార్క్సే మీ ఉద్యోగం సాధించడంలో చాలా కీలకం. ఈ 80 మార్క్స్కి పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించిన సిలబస్ని మొత్తం ప్రజెంట్ ఉన్న టైంలో మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా, కంప్లీట్ చేయగలుగుతామా అంటే అస్సలు కంప్లీట్ చేయలేం. ఎందుకంటే మనకున్న ఈ 2 మంత్స్ కానీ ఈ 3 మంత్స్ టైంలో కానీ అంటే ఎగ్జామినేషన్ కరెక్ట్గా ఏ టైంకి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి సో మనకి ఈ యొక్క టైంలో దీన్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది కంప్లీట్గా అంటే స్మార్ట్ వర్క్ అనేది కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. సో ఈ స్మార్ట్ వర్క్ కోసం మీరు సిలబస్లో ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి.
ముఖ్యంగా గ్రూప్ 4 ఉద్యోగం సాధించాలంటే పేపర్ 2 అనేది చాలా కీలకం. అది మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా పేపర్ 2 అనేది చాలా కీలకం. ఇది కూడా మీకు 10th ఇంటర్ లెవెల్లో మాత్రమే ఉంటుంది కేవలం. సో కాబట్టి ఇందులో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో, సో మీకు ప్రతి టాపిక్ సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఉన్న ఆర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో ఇందులో ఉన్న ప్రతి టాపిక్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఎంతలా అవగాహన ఉండాలి అంటే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా 95% ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసే విధంగా, అంటే లాస్ట్ వరకు ఎండ్ వరకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో కాబట్టి మీకున్న తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ అండ్ చాలా తక్కువగా తొందరగా అక్యురేట్గా మార్కులు వచ్చే అక్యురేటీ ఉండేటి మాత్రం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. పేపర్ 2ని అస్సలు వదిలిపెట్టకండి. పేపర్ 2లో కనుక మీరు 100+ మార్క్స్ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఆర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మీరు 100 మార్క్స్ తెచ్చుకోవాలి. సో అన్న నేను ఆర్థమెటిక్ రీజనింగ్ ఒకటి ప్రిపేర్ అవుతాను, మిగతాయి సరే ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక 100 మార్క్స్కి వచ్చాయనుకుందాం పేపర్లో, మిగతా 50 మార్క్స్ ఉన్నాయి. సో మిగతా 50 మార్క్స్లో ఇంగ్లీష్ కానీ మిగతా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 మార్క్స్లో మీరు తెలియకున్నా పెట్టినా కూడా మీకు ఒక 10 నుంచి 15 మార్కులు వస్తాయి. ఓకేనా? సో సరే 5 నుంచి 10 అనుకుందాం. 5 నుంచి 10 మార్కులు మీరు సెకండ్ పేపర్లో సాధించవచ్చు. అంటే 105 నుంచి 110 మార్కులు కేవలం ఆర్థమెటిక్ రీజనింగ్ సెకండ్ పేపర్లో నేర్చుకోవడం వల్ల మీరు సాధించవచ్చు. సో కాబట్టి మీకున్న టైంలో అక్యురేట్ మార్క్స్, మరి పేపర్ 2 మార్క్స్ ఏంటి అక్యురేట్గా వస్తాయి. పేపర్ 1 లాగా వస్తుందో రాదో అని కాదు, పేపర్ 2లో మీరు పెట్టే ప్రతి ఆన్సర్ అక్యురేట్గా ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అనేది పేపర్ 2కి ఇవ్వండి. సో ఈ పేపర్ 2కి ఇవ్వడం వల్ల మీరు పేపర్ 2లో ఎక్కువగా మార్కులు సాధించే ఖచ్చితంగా ఉద్యోగంలో సెట్ అవుతారు. సో ఇక విషయానికి వస్తే పేపర్ 1. సో పేపర్ 1 అనేది ఒక సముద్రం అండి. ఎంతవరకు చదివినా ఇందులో మిస్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, మర్చిపోయే క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు కొంచెం మనల్ని ఆగమాగం చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇందులో కూడా మనం స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈ 150 క్వశ్చన్స్కి మీరు డైరెక్ట్ బై ఎగ్జామ్ రాసినా కూడా ఒక 45 మార్క్స్ అట్లా ఈజీగా వస్తాయి. అంటే బేసిక్స్ తెలిసిన స్టూడెంట్ వెళ్తే 45 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో కాబట్టి మీరు ఇంకా సాధించాల్సింది ఒక 55 మార్క్స్. సో ఈ 55 మార్క్స్కి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ 2 టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆ టాపిక్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి హిస్టరీ, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కటి, అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి, కల్చర్కి సంబంధించి, పథకాలకు సంబంధించి. సో ఇది కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2 టాపిక్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి లింక్ విత్ పాలిటీ ఉంటాయి, లింక్ విత్ ఎకానమీ ఉంటాయి, లింక్ విత్ కరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ మనకు తెలంగాణ ఇండియాకి సంబంధించి ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించిన కల్చరు, దాంతోపాటు పథకాలు, తెలంగాణలో ఉన్న పథకాలు ఏవైతే ఉంటాయో, కరెంట్ అఫైర్స్ అనేవి ఏ ఉద్యోగానికైనా కీలకం. కాబట్టి దీన్ని కన్ఫర్మ్గా చదువుతాం. కాబట్టి ఈ టాపిక్ని కన్సిడర్ చేయకుండా మనం చదవాల్సిన 4 టాపిక్లు వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, రీజనింగ్, ఆర్థమెటిక్. ఓకేనా? ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, రీజనింగ్, ఆర్థమెటిక్. ఈ 4 టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ చదవండి. సో మీకు ఇంకా టైం ఉంది, జస్ట్ నేను చదవాలి అనుకుంటే పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ట్రై చేయండి. పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ట్రై చేయండి. అంటే మీకు ఇప్పుడున్న టైంని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ టాపిక్స్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ చేయండి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కంప్లీట్గా చదవండి. ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే మీరు ఎగ్జామ్కి రేపు పోతున్నారు అనే టైం నైట్ వరకు కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. సో కాబట్టి ఈ 4 టాపిక్స్ ఎట్లాగూ ఎక్స్ట్రా మీరు కరెంట్ అఫైర్స్ అనేది చదువుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు వేసుకోవాల్సిన షెడ్యూల్ ఎట్లా అంటే హాఫ్ ఆఫ్ ద డే అనేది కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి ఇచ్చేస్తే ఇంకో హాఫ్ ఆఫ్ ద డే అనేది మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇలా ప్రిపేర్ అవుతే అండ్ వీటితో పాటు టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఒక 10 days బిఫోర్ నుంచి కానీ 15 days బిఫోర్ నుంచి కానీ రోజుకు ఒక ఎగ్జామ్ 300 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇలా అటెంప్ట్ చేస్తే గ్రూప్ 4 జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. సో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది,
నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మన అప్లికేషన్ లింక్ ఉంటుంది. అండ్ ఎవరైతే కోర్స్ని తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను 200 రూపీస్ అయితే పర్సనల్గా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లేదా, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.